నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ విషయానికి వద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో క్వార్టర్ ధర నిర్ణయించారు, కానీ స్కూల్ ఫీజులు మాత్రం నిర్ణయించలేకపోయారు. ఫీజుల నియంత్రణ ఏది? కార్పొరేట్ దోపిడీని అడ్డుకునేది ఎవరు? కరెక్టే కదా. ఇప్పుడు క్వార్టర్ సీసా ఎంత, హాఫ్ ఎంత, ఫుల్ బాటిల్ ఎంత, బీర్ ఎంత, ఏ బ్రాండ్కి ఎంత ధర, ఇది మొత్తం నిర్ణయించారు. దీని మీద రివ్యూలు పెడతారు. మరి క్వార్టర్ ధర నిర్ణయించినప్పుడు స్కూల్ ఫీజుల నియంత్రణ ఏది? వాటి ధర ఎందుకు నిర్ణయించారు? ఇంత మాత్రమే ఫీజులు వసూలు చేయాలి అని ఎందుకు పెట్టారు? కార్పొరేట్ దోపిడీని అడ్డుకునేది ఎవరు? ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అధిక ఫీజులు, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలకు లేని ఫీజు స్ట్రక్చర్, కేజీకి 50,000 నుంచి లక్షల్లో వసూలు, కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 2 నుంచి 3 లక్షల పైమాటే, అందిన కాడికి దోచుకుంటున్న వైనం, విద్యా హక్కు చట్టం 2009 అమలు జాడేది, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ బోర్డుల అధికారుల నిర్లక్ష్యం, సర్కారు మారినా విద్యా వ్యవస్థలో కనిపించని మార్పు, నిద్రమత్తులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు. ఎట్లయిపోయిందంటే సిచ్యువేషను, అది ఎడ్యుకేషన్ అదే బాబు, అంతేరా బాబు, అది ప్రైవేట్ స్కూలు, ఆ వ్యవహారం అది నడుస్తూనే ఉంటుంది అనే లెవెల్కి వెళ్ళిపోయింది. జనాల్లో కూడా ఇది ఇంతే, ఇంతకంటే ఎవడు మారుస్తాడు దీన్ని అనుకునేంత దాంట్లోకి మనం పడిపోయినాం, దిగజారిపోయినాం. ఇది మారాలి. ఇది మారినప్పుడే రాష్ట్రం మార్పు దిశగా ముందుకు వెళ్తున్నట్టు. అంతవరదాకా మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఎన్ని అమలు చేసినా, ఎన్ని మాఫీలు చేసినా, ఎన్ని రైతు బంధులు ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. అవి తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే. ఇది పర్మనెంట్. రాష్ట్రం యొక్క వెల్త్కి అన్నింటికీ ఉపయోగపడేది ఎడ్యుకేషన్ మాత్రమే. రేపటి భవిష్యత్ ఇదంతా. మరి ఫీజుల మీద నియంత్రణ ఏది? ఇప్పుడు కనీసం అండి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మీకు ముందే తెలుసు. గవర్నమెంట్ మారింది, ప్రతిదానికి ఎలక్షన్ కోడ్ ఉందన్నారు, 100 రోజులు కాలేదన్నారు. తిరుపతిరావు కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చి సిఫార్సులు రెడీగా ఉన్నాయి కదా, మరి వాటిని అమలు చేయాలని చిత్తశుద్ధి ఎందుకు రాలే? కనీసం కన్సర్న్ మినిస్టర్ లేకపోయే, ఎడ్యుకేషన్ మినిస్టర్. వీళ్ళు నియంత్రిస్తారంటే మనం నమ్మాలనా?